ఈ వాక్యములను చిన్న మాట రాయబడింది. మరి జాగ్రత్తగా వింటేనే దేవుని నామములను మనం ఎరుగబడినట్లుంటాం. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి అవసరమే. సమతులిక మనసు. మన మనసు ఎలాగుండండి? సమతులిక మనసు ఉండాలంట. మరి సమతి గల మనసు మనం గ్రహించాలి? మన హృదయం అంట దేవుని తట్టి వైపు ఉండాలంట. అప్పుడు మన హృదయంలో ఉన్న అంతరాత్మ నీతిని అనుసరిస్తుంది. ఇక్కడ దావీదు బతున్నాడు, దేవా నీ కృప చెప్పి నన్ను ఆదరించా కాదా, నాకు సమర్థిక మనస్సు నాకు దయచేయి అని అంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడంట తన ఎద్ద ఉన్నవాడు సమర్థలుగా మనసు ఇస్తాడంట. అది ఎలాగిస్తాడంటే ఆయన స్థిరమై ఉండాలంట, దేవుని క్రియలు ఉండాలంట. ఎలాగంటే దేవుని క్రియ అంటే రక్షణ కావాలి. రక్షణ చాలా మంది లేక ఎంతో అల్లాడిపోతున్నారు. కుటుంబంలో రక్షణ లేదు. ఈ రోజులు చాలా మంది రక్షణ చాలామంది మా అబ్బాయి గారి రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను, లేదా కుటుంబం కొరకు రక్షణ కావాలి, లేదా భర్త కోసం రక్షణ కావాలి, భార్య కోసం రక్షణ కావాలని ఒక ప్రయాసపడుతుంటారు దేవుళ్ళను సన్నిధిలో. ఆయన అన్నాడు, దేవుని తన సన్నిధిలో తోసివేయకండి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడంట, తోసివేయకండి. ఇక్కడ కీర్తనలు 51 ఇక్కడ మాట రాయబడింది 11. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము కనుక నీ పరిశుద్ధాత్మతో నా యొద్దకు తీసివేయకండి. పరిశుద్ధాత్మ యొద్దకు తీసివేయకండి. సమ్మతి గల మనసు కలిగజేసి నన్ను తృణపరుషము. అప్పుడు అతిక్రమలకు చేయని వారికి నీ త్రోవలో బోధించను. పాపములు నీ తట్టుకు తిరనవ్వకండి. పాపములంట మన హృదయంలో తట్టు కంటే తిరగకండి. పాపములు విడిచిపెట్టాలంట. చాలా మంది చూడండి, చీకటిని ప్రేమిస్తారు, చాలా మంది వెలుగుని ప్రేమిస్తారు. వెలుగు కావాలని ఏం చేస్తారు? అలాగే దేవుడికి సన్నిధిలో ఉండి పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ పేరు పెట్టి ఆయన అభిషేకం పొందుకోవాలని వెలుగు చూసి ప్రయాసపడుతుంటారు. చాలా మంది చీకటిని చూసి ఏం చేస్తారండి? వాళ్ళకి ఆత్మ సత్యమని కాపాడుకోలేరు. ఆ చీకటిని ప్రేమించేస్తారండి. వాళ్ళ కొన్నాళ్ళు పాపములో చీకటిలో చేసిన తర్వాత వాళ్ళకి ఆత్మ పరలోకం వెళ్తాంటాయి. ఎందుకు వెళ్తాంటే అక్కడ భూలోకంలో ఎన్ని పాపాలు చేశారో పరలోకం ఉన్న తీర్పు ఉంది. వారి క్రియలు తీర్పుము జీతము నా దగ్గర ఉందని అక్కడ లాస్ట్ మరి ప్రకటన గ్రంథంలో రాయబడింది. మరి దేవుడు ఆయన త్వరగా వచ్చిస్తున్నాడు. ఆయన రాక మునిపే నీ పరిశుద్ధిగా ఉండు. నేను ఎవరైనా అన్యాయం చేశాడనుకో, అన్యాయం చేయనము. వాళ్ళ నీతిని అనుసరించావా, నువ్వు నీతిగానే అనుసరించు. నిన్ను మోసం చేశారా, మోసం చేయనము. నిన్ను నిందించారా, నిందన చేయను. కానీ నువ్వు దేవునికి పేరు పెట్టి పరిశుద్ధాత్మ సహాయం పెట్టి నీ దేవునిగా ఇప్పుడు మనం కోరుతున్నాము, మనంట సమతలిక మనసు నాకు ఇవ్వండయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలంట. ప్రార్థన పరుడుగా ఉండాలి. దావీదు భక్తుడు ఎక్కువగా ప్రార్థన పరుడుగా ఉన్నాడు. ప్రార్థన పరుడు అంటే ఎలాగేంటయ్యా మాకు తెలీదు, ఒకసారి చెప్పరా అనుకోవచ్చు. ప్రార్థన పరుడు అంటే ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నువ్వు ఏ టైంలో ఉన్నా ప్రార్థన చేయి. నీ పని విషయంలో ప్రార్థన చేయి, నువ్వు ఎక్కడ జాబ్ చేసినా ప్రార్థన చేయి, లేకపోతే ఇంటిలో ఉన్న ఖాళీగా ఉన్నానుకో ఆ టైంలో ప్రార్థన చేయి. దేవుడి సన్నిధిలో ఉండు. సమర్థిక మనసు నాకు తృణపరుసయ్యా అని దేవుని కోరుకోవాలంట. అప్పుడు ప్రభువా నా నోటి నిన్ను శృతి గానములకు ప్రవహించినట్లు నా పెదవులకు తెరపండి, అప్పుడు నీకు అర్పించదును. నీ దహన బలులకు నీకు ఇష్టమైనది కాదు, కానీ విరిగిన మనసే దేవునికి ఇష్టలకు బలులంట. విరిగిన మనసు అంట దేవునికి ఇష్టలకు అంటాడ. ఇప్పుడు మనసు ఇరిపోయిందనుకో, అలా మనసులు అంటే దేవుడికి ఇష్టంగా ప్రేమిస్తాడు, నేను ఇష్టంగా ప్రేమిస్తున్నాడు. మరి దావీదు భక్తుడు మరి ఎలాగ ఆశ్రయించబడ్డాడంటే, మరి సమీర దొరక కొమ్ము తీసి తన తైలం మొత్తం అభిషేకం పొందినవాడు. మరి దావీదు మరి సుందరవాడు, అందమైన వాడు, ఓకే, జ్ఞానం ఉంది. ఎర్రవాడైనా సుందరవాడైనా దేవుణ్ణి ఎక్కువగా దావీదుని ఎంచబడ్డాడంటే అలా ఎంచబడ్డాడు. మరి కుష్ఠ రోగులు ప్రేమించలేదా? మరి ఎంతమందినో ఆయన కుమారులను కుమార్తెలకు ప్రేమించలేదా?
రోగులని ఎంతమందోనూ ప్రేమ చూపించుకుంటా తన నిజమైన రక్షకుడు ఈయనే, మన తండ్రి యొద్దకు మనం ఆయన దిగి వచ్చిన ఒక కుమారుడిగా ఎంచబడ్డాడు. ఈయనే ఒక రక్షకుడని మనందరూ తెలుసుకోవాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ విరిగిన మనసునకు దేవునికి ఇష్టమే బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలోచనకు చేయు. విరిగిన నలిగిన మనసు అంట మన ఆలోచన చేయడు దేవుడు, వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారంట. దేవుడు హఠాక్షించుకుని ఎక్కువగా ప్రేమ చూపిస్తాడు. ఈ విషయంలో మనం తెలుసుకోవాలి. ప్రేమని సహోదరి సోదరా, మనం ఎక్కువగా దేవుడు ఆశీర్వదించి ఒక నీతిని అనుసరించాలంట. నీతి ఎక్కడ అవుతుందంటే మన దేవుని తట్టుకి తిరగాలంట. ఇక్కడ చూడండి, ఇక్కడ 52 కీర్తనలు 6వ వచనంకి వెళ్తే, నీతి మంత్రులు చూసి భయభక్తి కలిగి, మనం భయభక్తి కలిగి ఎలాగొస్తుందండి? దేవుని దగ్గర ఉన్న వాళ్ళు నీతి మంతులుగా ఎంచబడతారు. అలా భయభక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి దగ్గరకు తనకు దుర్గముగా నడుచుకుంటారంట. దేవుని దగ్గరికి వాళ్ళకి సనదుర్దికి నమ్మక ఉంచరు, ధన పిశాక్షి అలా ధనం మీద ఉంచరు. ఎందుకంటే మన దేవుడు ఉంటే చాలు, మన ధనం ఉన్నా లేకపోతే పర్లేదు. దేనికంటే దేవుడు ఉంటే కొన్నాళ్ళ మరి ఆయన జీవిస్తాం, కొన్నాళ్ళ లోబడి ఉంటాం, మరి దేవుని దగ్గరికి కొన్నాళ్ళు జీవించి ఆయన పరలోక వారసులకు ఉంటాం మనం. ఇదే దేవుడు కోరుకుంటాడు. ఏంటంటే మన నమ్మకం ఉండాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను కనుక సత్యాన్ని తెలుసుకోవాలంట. సత్యాన్ని నిత్యమును దేవుని కృపతో నమ్మకం ఉంచున్నాను. మరి దేవుని కృపతో నమ్మకంతో ఉన్నాడు దావీదు. అలా కూడా మనం దేవుని కృపతో నమ్మకంతో ఉండాలి, యథార్థం ఉండాలి, దేవుని ప్రేమించాలి. అప్పుడు మన హృదయం అంట దేవుని నెరవేర్చే వరకు నిత్యముతోను ఆయన వెలిగిస్తూనే ఉంటాం. నిత్యముతో ప్రియమేటరా, ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభుపక్షముగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా రాజా వందనాలయ్యా, గొప్ప కార్యం తెచ్చండి. ఇప్పుడు ఈ సమయంలో ప్రభా నన్న అయ్యా ఈ వాక్యం ప్రభా మమ్మల్ని నేర్పించడానికి స్తోత్రములు, వేలాది స్తోత్రములు. నీ కనికరి సమాధానించట ధరింపచేయండి ప్రభా. అయ్యా నమ్మకముగా మీలో ఉన్నాం, విశ్వాసంగా మీలో ఉన్నాం. మాకు నువ్వు తప్ప మాకు ఎవరు లేరయ్యా. యేసయ్యా వందనములు, స్తోత్రములు. నాయన ఈ సమయంలో ఈ లోకములో నువ్వు కంటే గొప్పవాడు ప్రభా. నాయన ఎవరున్నారయ్యా? నువ్వే మాకు నీతిని యథార్థని మా పాప పరిహార్థను క్షమించడానికి నువ్వున్నా. యేసయ్యా వందనములు, స్తోత్రములు. అనే రోగాల కోసం, వ్యాధుల కోసం క్షమించడానికి వచ్చినామంటయ్యా. వందనములు అయ్యా. ప్రతి రోగిని క్షమించండి, ప్రతి పాపని క్షమించండి. ఈ దాసురాలు ఉన్నట్లుగా మమ్మల్ని వాడబడుకోండి అయ్యా. మాకు నోటి మాట రాకపోయినా, నోటి ఆలోచన మాకు రాకపోయినా మీరు నాతో మాట్లాడినట్లుగా ధరింపజేసి మంచి తెలివి జ్ఞానం మాకు ఆలోచన ధరింపజేయం ప్రభా. ప్రతి దేశ విదేశాల్లో ప్రతి భార్యతలు దీవించి ఆశ్రయించి మహిమ గణత ప్రభావములు కారుములు అయాన నడిపించి మేలు చేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ జన్మలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. శిరురత్నమేజం యేసురత్న సంపూర్ణమత్తు విజయమ్మతోను గాక, అపాయమైన ఆశను కలను గాక. ఆమేన్. ప్రైజ్లండి. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనములు.